ఆరెంజ్ కలర్ చున్నీ చాలా బాగుంది కదా. సైడ్ డిజైన్స్ వచ్చేసరికి చమ్కీ వర్క్తో వచ్చింది అనమాట. ఎంబ్రాయిడరీ వర్క్ లాగా కట్ టైప్లో వచ్చింది, చూసారు కదా. అండ్ అక్కడక్కడ 2 షేడ్స్ అనమాట. ఇది అక్కడక్కడ చిన్న చిన్న చమ్కీ బుట్టీస్ లాగా వచ్చాయి. ఇంక ఇది వచ్చేసరికి శారీ అనమాట. కింద పెద్ద అంచు వచ్చేసింది. రెడ్ కలర్, మెరూన్ కలర్, గోల్డ్ కలర్ బార్డర్లో వచ్చింది అనమాట. అండ్ ఇది వచ్చేసరికి ఆరెంజ్ కలర్లో సిల్వర్ టైప్లో డిజైన్ వచ్చింది. అట్ ది సేమ్ టైం ఇది 3 షేడ్స్ ఉన్నాయి. గోల్డ్, ఆరెంజ్ అండ్ సిల్వర్ టైప్లో వచ్చిందనమాట. షేడ్ అవుతూ ఉంటుంది లైట్ ఫోకసింగ్లో. అండ్ ఈ శారీ చాలా బాగుంది కదా. ఇప్పుడు మాకు వచ్చిన సమస్య ఏంటో చెప్తాను. ఇది మాత్రం హాఫ్ శారీగా కుట్టించుకోవాలని ఫిక్స్ అయిపోయాము. ఇక్కడి వరకు బాగానే ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసరి కదా లావెండర్ కలర్, ఇది కూడా శారీ అనమాట. ఈ శారీ తీసుకున్నాము. దీనికి ఒక బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇంకా డిజైనర్ వేర్లో తీసుకున్నాం. ఇప్పుడు వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే ఆ లావెండర్ కలర్ని మేము ఎలా స్టిచ్ చేయించుకోవాలి, ఫ్రాక్ టైప్లోనా లెహెంగా టైప్లోనా, ఆ బ్లౌజ్ వచ్చేసరికి డిజైన్ వేర్గా క్రాప్ టాపా పెప్లం టాపా ఏది కుట్టించుకుంటే బాగుంటుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, సజెస్ట్ చేయండి. ఇదేనండి ఈ వీడియో.